సార్ ఇప్పుడు గవర్నమెంట్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం స్పెండింగ్ పవర్ డివైడ్కి సంబంధించి భారతదేశంలో అతి ముఖ్య బిగ్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? సో ఇప్పుడు ఈ స్పెండింగ్ పవర్ గురించి ముందు వ్యూవర్స్కి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, నేను సంపాదిస్తున్న దాంట్లో వేరే వాళ్ళతో ఖర్చు పెట్టడానికి కావచ్చు, నా ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నది కావచ్చు, ఎంతవరకు ఉంది అనేటువంటిది ఒక మేజర్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరైతే కేవలం ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ మీద, నిరుద్యోగ భృతి మీద ఆధారపడి ఉంటే కనుక వాళ్ళు ఖర్చు పెట్టేటువంటిది, వాళ్ళు స్పెండ్ చేసేటువంటి దానికి, ఎవరైతే కష్టపడి 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారో వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి దానికి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇండియాలోనే చాలా వరకు చూసుకునేటప్పుడు ఏంటంటే, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే కొంత కుళ్ళుకుంటాం. వాడికి ఏదో కారు వచ్చేసింది, వాడికి ఏదో సొంత ఇల్లు వచ్చేసింది, వాడు ఏదో పెద్ద హై అండ్ బైక్ తోలుతున్నాడు అని చెప్పేసి అని ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ సైకలాజికల్ డిఫరెన్సెస్ అనుకో, ఎర్నింగ్ డిఫరెన్సెస్ అనుకో అనేటువంటిది సిగ్నిఫికెంట్గా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి 2 దశాబ్దాల పాటు సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళకన్నా కూడా ఎవరైతే కష్టపడి వాల్యూ ఎడిషన్ చేయగలుగుతారో, సొసైటీకి కావచ్చు, క్లయింట్కి కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, వాళ్ళకి ఎర్నింగ్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది అని చెప్పేసి అని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఇంకా డిస్టింక్టివ్గా ఇందాక నేను చెప్పినట్టుగా 1,500,000 నుంచి 5 లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళు కావచ్చు, 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళు, 30 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళ దగ్గర చూసుకునేటప్పుడు ఈ స్పెండింగు, సేవింగు, ఈ డిఫరెన్సెస్ అనేటువంటి చాలా సిగ్నిఫికెంట్గా కనబడుతుంటుంది అనమాట. అండ్ రాబోయే రోజుల్లో పవర్టీ లైన్ నుంచి పైకి వస్తారని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఖచ్చితంగా మిడిల్ క్లాస్లోని లేదంటే ఎఫ్లూయెంట్ క్లాస్ కంటే ఈ 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలోకి రావడానికి వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. వాళ్ళకి ఆ లెవెల్కి రావాలి అనుకునేటప్పుడు వాళ్ళ తాలూకా ఇండివిజువల్ స్కిల్ సెట్స్ కావచ్చు, ఎక్స్పర్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, జిమ్ రాన్ చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటంటే, నువ్వు సంపాదిస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఎకానమీకి కోరిలేట్ అయి ఉండదు, నువ్వు ఎంత స్మార్ట్గా వ్యవహరిస్తావు అన్న దాన్ని బట్టి నువ్వు సంపాదించుకునేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వాలు చేసేవి, ఎకానమీ చేసేది ఏముండదు. నీ ఓన్ తెలివితేటలతో, నీ ఓన్ స్కిల్ సెట్తో నువ్వు సంపాదించుకోగలుగుతావు. దానికి ఎకానమీ ఏ లెవెల్లో ఉన్నా కూడా నీకు అనవసరం. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఎర్నింగ్ కెపాసిటీ అనేటువంటిది స్కిల్ సెట్స్ బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకొక బుక్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ అని చెప్పేసి ఏదైతే ఉందో, ఎటువంటి దేశంలో అయినా సరే ఒక పేదవాడు ధనవంతుడి కింద మారాలి అనుకునేటప్పుడు వాళ్ళ తాలూకా సొంత ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో, దానివల్ల వీళ్ళు ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తూనే ఉంటారు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, పాకిస్తాన్ లాంటి దేశంలోనే, శ్రీలంక లాంటి దేశంలోనే, బంగ్లాదేశ్ లాంటి దేశంలో కూడా ధనవంతులు బోడు మంది ఉంటారు. అంటే అక్కడ దేశాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయా లేదంటే దారిద్ర్యంలో తాండవం చేస్తున్నాయి అనేటువంటిది పక్కన పెట్టేస్తే, అక్కడ కూడా ధనవంతులు ఉన్నారు కాబట్టి, సో అక్కడ ధనవంతులు అవ్వాలి అనుకునేటప్పుడు ఈ స్పెండింగ్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎవరైనా హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్కి రావాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ అది వాళ్ళ స్కిల్ సెట్తో పాటు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఉంటే కనుక డెఫినెట్లీ అందరూ కూడా ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ పవర్టీ లైన్ నుంచి మిడిల్ క్లాస్కి లేదంటే అఫ్లూయెంట్ క్లాస్ కింద మారేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఓకే సార్.